వైసీపీ అధినేత జగన్ కి బాలినేని శ్రీనివాసరెడ్డి షాక్ ఇచ్చారు. ఒంగోలులో వైఎస్ఆర్సీపీని ఖాళీ చేశారు బాలినేని. 43 మంది ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేటర్లను కేవలం 4కే పరిమితం చేశారు. ఒక్కరోజే నిన్న 20 మంది వైసీపీ కార్పొరేటర్లను జనసేనలోకి కలిపేశారని జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 20 మంది కార్పొరేటర్లు. బాలినేని నెక్స్ట్ ఫోకస్ వైసీపీకి చెందినటువంటి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ అన్నట్టుగా తెలుస్తోంది. తనను అవమానించినందుకు జగన్ పై రివెంజ్ తీసుకుంటున్నారు బాలినేని. జిల్లాలో వైసీపీని నామరూపాలు లేకుండా చేయాలని స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. అయితే బాలినేనికి అన్ని రకాలుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీస్సులున్నాయి, సపోర్ట్ కూడా ఉంది. బాలినేని కార్పొరేటర్లు ఇప్పటికే 20 మందిని తమ వైపు తిప్పుకోవడం, వైసీపీని కేవలం 4 స్థానాలకే పరిమితం చేయడం, మరోవైపుగా జెడ్పీటీసీ ఎంపీపీలపై నెక్స్ట్ స్కెచ్ అన్నట్టుగా కనబడుతోంది. పవన్ కళ్యాణ్ పూర్తి సపోర్ట్ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఒంగోలు నుంచి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి బాలినేని యాక్షన్ ప్లాన్ తో వెళ్తున్నారు? చాలా క్లియర్ గా జగన్ పైన రివెంజ్ గా ముందుకు వెళ్తున్నారు అర్థమవుతోంది. సో జగన్ పైన ఈ స్థాయిలో రివెంజ్ కి బాలినేని దిగుతున్నారంటే వైసీపీని ఇంకా ఏ రకంగా చెడుగుడు ఆడుకునే అవకాశం ఉంది? ప్రెసెంట్ ఇంకా ఎవరెవరు చేరబోతున్నారు? రోహిత్, మొత్తానికి ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో స్టార్ట్ అయినటువంటి ఈ రాజకీయ ప్రకంపనలు మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా అంటుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు మంత్రి హోదా అనుభవించినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల అనంతరం వైసీపీని వేయటం, వీడే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, అదేవిధంగా పార్టీలో ఉన్న కొంతమంది మీద కూడా అతను విమర్శలు చేస్తూ వెళ్ళిపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇతను జనసేనకి వెళ్లేదానికోసం ఒక మార్గం అయితే రెడీ చేసుకున్నారని చెప్పేసి అప్పట్లో తెలిసింది. కాకపోతే ఇటువంటి మాస్టర్ ప్లాన్ ఒకటి ఉందని చెప్పేసి రాను రాను తెలిసిన పరిస్థితి ఉంది. అందులో భాగంగానే నిన్నటికి నిన్న 20 మంది కార్పొరేటర్లు, ఒంగోలులో ఉన్నటువంటి 50 డివిజన్ 50 కార్పొరేటర్లో 41 ఉన్నటువంటి మెజార్టీ వైసీపీకి అయితే, దాంట్లో ప్రభుత్వం మారిన తర్వాత సుమారు 19 మంది టీడీపీకి వెళ్ళారు. ఆ జనసేనకు ఆల్రెడీ ఒకరున్నారు. ఈ టైంలో 20 మంది వెళ్ళి మొత్తం 21 మంది ఆ కార్పొరేటర్ బలం చేకూరింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మార్చి 10వ తారీఖు 2025 తోటి మేయర్ గడువు, అంటే 4 సంవత్సరాల గడువు పూర్తవుతుంది. 4 సంవత్సరాల గడువు తర్వాతే ఏ పరిస్థితులైనా ఓటింగ్ ప్రాతిపదికన కూడా మేయర్ని ఎన్నుకునే పరిస్థితి ఉంటుంది.